కోటి రూపాయలు ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇది బాధితులకు భరోసా ఇవ్వటం అంటే, మాట ఇవ్వటం అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అని అంటే ఆ మాటకి తిరిగి ఉండదు. నిన్న ఇద్దరు వెళ్ళారు, ఒకడు పకోడీ గాడు, ఒకడేమో పులిహార గాడు. ఎదురు దాడులు చేసి వచ్చారు, మాటల దాడులు బాధితుల మీద. ఏ రోజన్నా బాధితుల్ని ఎలా పరామర్శించాలి, వాళ్ళ బాధ ఎలా అర్థం చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి.